Ganga Goy. Oh, ya, hoy. Un eloto. నల్గొండ జిల్లా మేలచెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మేలచెరువు పోలీస్ స్టేషన్ కు ధర్నా ర్యాలీగా కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లారు. కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ సూర్యాపేట జిల్లా మేలచెరువు పోలీస్ స్టేషన్ మెట్లపై బైఠాయించి ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నాలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. రాజశేఖర్, సూర్యాపేట జిల్లా కోలాడ నియోజకవర్గ ఎమ్మెల్యే సైదిరెడ్డి దౌర్జన్యకాండకు పాల్పడుతున్నారని, నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలపైన కేసులు బనాయిస్తున్నారని ఆరోపిస్తూ గంట సేపటి నుంచి నల్గొండ ఎంపీ మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మేలచెరువు పోలీస్ స్టేషన్ లోన ఆందోళనకు దిగారు. అయితే గత నెల రోజుల నుండి మేలచెరువుకు చెందినటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులపైన ఎలాంటి చేయకపోయినప్పటికీ కూడా అక్రమ కేసులు బనాయిస్తూ జైలుకు తరలిస్తున్నాడని, అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులపైన అందరిపైన కూడా కేసులు బనాయిస్తూ ఎమ్మెల్యే తన చెప్పు చేతుల్లో పోలీసు అధికారులను పెట్టుకొని కాంగ్రెస్ కార్యకర్తలను గత కొద్ది నెలలుగా హింసిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. అయితే ఈ రోజు మేలచెరువులో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు తమ పైన మేలచెరువు పోలీస్ స్టేషన్ లో అక్రమంగా కేసులు బనాయించి ఈ చిత్రహింసలు పెడుతున్నారని ఉత్తమ్ కుమార్ ఎదుట వాపోవడంతో ఆయన వారందరితో కలిసి భారీ సంఖ్యలో ర్యాలీగా వచ్చి మేలచెరువు పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం అయితే ఆయన ధర్నాలను ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే జాన్పాడు జిల్లాలోని పాలకేడులో ఉన్నటువంటి జాన్పాడు దర్గా ఉత్సవాలు జరుగుతుండటంతో మేలచెరువు ఎస్ఐ అక్కడ నుండి విధి నిర్వహణలో భాగంగా జాన్పాడుకు వెళ్ళాడు. దాంతో అక్కడ చింతలపాలెం ఎస్ఐని అక్కడ సమస్యను పరిష్కరించాలని పై అధికారులు చెప్పినప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానిక ఎస్ఐ రావాలని భీష్మించుకొని కూర్చున్నాడు. అతను వచ్చేంత వరకు కూడా నేను స్టేషన్ వదిలి వెళ్లేది లేదని, కార్యకర్తలకు అండగా ఉంటానని, ఈ రాత్రి అవసరమైతే ఇక్కడనే పడుకుంటానని కూడా హెచ్చరించడంతో పోలీస్ అధికారులకు ఇటు కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీస్ స్టేషన్ అంతా కాంగ్రెస్ కార్యకర్తలంతా ఉండటంతో పరిస్థితి ఉద్ధృతంగా మారింది. అయితే ఈ స్థానిక ఎస్ఐ వచ్చిన తర్వాతనే ఈ యొక్క ధర్నాను విరమించుకుంటాను ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలపడంతో ఈ పోలీస్ అధికారులు అతన్ని పిలిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి చేసినటువంటి అక్రమ కేసులను బనాయిస్తూనే ఈ యొక్క ధర్నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి దిగడం జరిగింది. ఒక మాజీ పిసిసి అధ్యక్షుడు మరియు ప్రస్తుత ఎంపీగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మద్దతుగా భారీ సంఖ్యలో వందలాది మంది కార్యకర్తలందరూ కూడా మేలచెరువు పోలీస్ స్టేషన్ లో తిష్ట వేశారు. అయితే ఎస్ఐ వచ్చేంత వరకు కూడా వాళ్ళు అక్కడనే ఉంటారని భీష్మించుకుని కూర్చోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఆందోళన మాత్రం అయితే నెలకొంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. Everybody had the same issues. Everybody was saying about police station. They said, okay, we'll go and sit in protest in the police station only. But we see okay, we will explain to it and go. Please take unilateral action in 1 or 2 days. Otherwise, we will repeat this after 2-3 days. Okay?